ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1678 గ్రామ పంచాయతీలు ఉండగా మొదటి విడతలో 550 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తిగా ముగిసింది. అయితే డిసెంబర్ 3న ఉపసంహరణలకు సమయం ఉంది. ఆ రోజు ఎవరైతే ఉపసంహరించుకుంటారో వారిని బట్టి ఎవరు పోటీలో ఉన్నారో, ఎవరు పోటీ నుంచి వైదొలిగారు అన్న అంశంపై క్లారిటీ రానుంది. అయితే మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్నాయి. అదే రోజు 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే గద్వాల, కల్వకుర్తి ప్రాంతాల్లో ప్రధానంగా ఏకగ్రీవాలు ఎక్కువ సంఖ్యలో అయ్యాయని చెప్పి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. గ్రామాభివృద్ధి పేరిట, అదే మాదిరిగా దేవాలయాల అభివృద్ధి, రహదారుల అభివృద్ధి పేరిట వేలం పాటలు నిర్వహించి గ్రామ సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకి గద్వాల ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అక్కడ దాదాపు గద్వాల జిల్లాలో 25కు పైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక్కొక్క నామినేషనే వచ్చినట్టుగా అధికారులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇక కొన్ని చోట్ల 2-3 నామినేషన్ వేసినప్పటికీ ఉపసంహరణ తేదీలో కొన్ని నామినేషన్లు ఉపసంహరించుకొని ఏకగ్రీవం చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద గడిచిన 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి నామినేషన్ల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. పూర్తిగా నామినేషన్ల స్వీకరణ అనేది ముగిసింది. ఇక ఉపసంహరణలకు సంబంధించినటువంటి గడువు ఉంది. ఆ గడువు తర్వాత గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయా, లేక పోటీ ఉండనుందా, పోటీ ఒక్కరిద్దరి మధ్యలో ఉండనుందా, లేదా ఎక్కువ మంది మధ్యలో పోటీ ఉండనుందా అనే అంశం తేలనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలు కూడా ఉపసంహరణల తేదీ తర్వాత ప్రింట్ చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ గడువు అయితే ఇప్పటివరకు ముగిసింది. వీడియో సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.